సంధ్య థియేటర్ సంబంధించిన సెక్యూరిటీ ఆఫీసరే కావచ్చు, మిగతా ఇతర ఉద్యోగులే కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ కేసులో ఉన్నారు. కానీ అల్లు అర్జున్ని A11గా చేర్చారు. సో మరి A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్కే నాంపల్లి కోర్టు రిమాండ్కి విధించిందంటే ఈ కేసుని ఏ స్థాయిలో సీరియస్గా న్యాయస్థానం తీసుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవాళ రేవతి భర్త మాట మార్చారు. సో ఈ కేసుతో అల్లు అర్జున్కు సంబంధం లేదు, తాను ఈ కేసును వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి కూడా ఆయన అన్నారు. అసలు ఆయన ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. సో మొత్తం మీద ఇది భాస్కర్ రియాక్షన్. సో కేసు ఏదైతే ఇవాళ అల్లు అర్జున్ని అరెస్ట్ అయిన తర్వాత ఆయన రియాక్షన్ ఇది. సో మొత్తం మీద ఈ అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ మీద ఇటు రాజకీయంగా కూడా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. సో ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఇది ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వాళ్ళంతా కూడా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఒక సెక్యూరిటీ కల్పించలేనటువంటి ప్రభుత్వం, ఒక అసమర్థ ప్రభుత్వం. సో రేవతి మృతికి అసలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇటు ప్రభుత్వమే కారణం. సో దీనికి అల్లు అర్జున్కి పెద్దగా సంబంధం లేదనేటువంటి రీతిలో వాళ్ళంతా కామెంట్ చేస్తుంటే, సో మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఈ అంశం మీద కామెంట్లు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి కామెంట్స్ చేశారు. సో మరోవైపు వరుణ్ ధవన్ కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకటే కావచ్చు. సో దీనిలో ఎక్కడ కూడా రాజకీయంగా విమర్శించాల్సింది లేదు, తప్పు పట్టాల్సింది లేదు.